హాయ్ ఎవరివన్. చాలా నెలల తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నా. అయితే ఏంటంటే అది ఒక 3-4 డేస్ నుంచి మనకి ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళ నేమ్ అనేది డిస్ప్లే చేస్తుంది. మీరు చాలామంది అబ్జర్వ్ చేశారు కూడా, ట్రూ కాలర్ అవసరం లేకుండానే మనకు వాళ్ళ నేమ్ అయితే డిస్ప్లే చేస్తుంది. అయితే ట్రాయ్ కానీ డాట్ కానీ చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాయి. దగ్గర 6-7 మంత్స్ బ్యాక్ దీని గురించి అప్డేట్ వచ్చింది, కానీ ఇప్పుడైతే మెల్లిమెల్లి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అది కూడా టెస్టింగ్ స్టేజ్లో ఉన్నది. కొన్ని నెంబర్లకు వస్తున్నాయి, కొన్ని నెంబర్కి వస్తలేవు. అది కంప్లీట్గా రావడానికైతే కొన్ని రోజుల్లో నెలల టైం అయితే పడుతుంది. ఇప్పుడు మనం ట్రూ కాలర్ యూజ్ చేసే అవసరం లేదు. ట్రూ కాలర్లో కూడా ఫేక్ నేమ్స్తో మనం ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు, కానీ ఇదైతే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు మన ఆధార్ ప్రూఫ్ అయితే ఇస్తాం కదా, అయితే అందులో ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ వస్తుంది. అంటే మనం ఏ నేమ్ అయితే ఎవరి పేరు మీద సిమ్ కార్డ్ తీసుకున్నా వాళ్ళ పేరు అనేది వస్తుంది. ఇప్పటి నుంచి అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఇప్పటి నుంచి చాలామంది అనుకుంటారు, ఎందుకంటే ఫ్రాడ్ కాల్స్ బాగా వస్తాయి మనకు. వాళ్ళు ఎవరో తెలియదు, ఏదో పేరు మనకు కాల్ చేస్తారు. అలాంటి బాధ ఇప్పటి నుంచి ఏముండదు. మనం ఫ్రీగా అయితే మనకి టెన్షన్ లేకుండా అయితే వాళ్ళ నేమ్ ఎవరు చేసేది ఏందో అయితే తెలుసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఇంప్లిమెంట్ అనేది చాలా టైం పడుతుంది కావచ్చు, చూద్దాం. ఎన్ని రోజులు టైం పడుతుంది, ఎప్పటి నుంచి వస్తుంది. ఇక ట్రూ కాల్తో మనకు పని ఉండదు, ఎందుకంటే ట్రూ కాలర్ వాడేది ఎవరు అన్నోన్ నెంబర్స్ కాల్ చేసారో తెలుసుకునేందుకే వాడతాం. కానీ ఇప్పుడు నుంచి అయితే ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఈరోజు షార్ట్ వీడియో. థ్యాంక్ యూ.